మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం నుంచి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ దాసాంజనేయ స్వామి, శ్రీ బాలాంజనేయ స్వామి నవగ్రహ విగ్రహాల ఊరింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా బైపాస్లో మెదక్ రోడ్డులో అత్యంత వైభవపేతంగా నిర్మించిన ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం నేటి నుంచి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని ఈ రోజు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11:30 నుండి మన పట్టణంలోని రామాలయం కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం నుండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు, బాలాంజనేయ స్వామి, జోడునాగులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర విగ్రహాలన్నింటినీ ఊరేగింపుగా పట్టణ పురవీధుల గుండా అందరినీ బాజా భజంత్రీల మధ్య, భజన సంకీర్తనల మధ్య, వేలాది వందలాది సంఖ్యల మధ్య భజన కీర్తనల మధ్య స్వామివారిని ఎదుర్కొలుగా తీసుకువచ్చేసి ఆ తదుపరి అనంతరం ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు సాయంత్రం విష్ణు సహస్రపారాయణం, ఆ తదుపరి రేపటి నుంచి కార్యక్రమాలన్నీ కూడా 4 రోజుల పాటు ఈ రోజున మంగళవారం నుంచి శుక్రవారం రోజు 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతున్నాయి కనుక భక్తులందరూ చివరి రోజు శుక్రవారం రోజు ఉదయం ప్రతిష్ట అభయాంజనేయ స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులందరూ వందలాది వేలాది మంది తరలివస్తూ ఆ స్వామివారి విష్ణు సహస్ర పారాయణం, చక్కగా స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణం కొందరి సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో అలాగే 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేయడానికి ఇక్కడ బక్కన్నగర్ లాలగౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా భక్తులందరూ పాల్గొని అభయాంజనేయ స్వామి కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.